సో మరి ఇప్పుడు నీలం మధు గెలిస్తే ఏం తీసుకురాబోతున్నాడు ప్రజలకి? నీలం మధు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ ప్రాంతంలో. నీలం మధు చేసేది అనేది మానవతావాది అనేది మా ప్రాంత ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్రంలో కూడా తెలుసు. షూటర్ ఒక మాటల తోట, ఒక బీసీ బిడ్డ, పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. సో మరి ఎట్లా ఉండబోతోంది ఈ పోటీ? మాటకారి ఉండొచ్చు కానీ పని కూడా చూస్తారు కదా, వ్యక్తిత్వం కూడా చూస్తారు కదా, ఆ వ్యక్తి ఎలాంటి వాడు. నువ్వు మంచి చేసినట్టే దుబాక ప్రజలే నిన్ను ఎందుకు ఓడగొడుతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎందుకు ఓడగొడుతున్నారు? సో ఇప్పటికైనా చూడండి, 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఎక్కువ, ఈ 40 రోజులు 4 నెలల్లో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, ఇక చేసేది కూడా ఏం లేదు అన్నటువంటి పాయింట్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. సో దీన్ని నీలం మధు ఎట్లా ఎదుర్కోబోతుంది? గత 10 ఏళ్ల నుంచి నువ్వు చేసినట్టు అభివృద్ధి చేసినట్టే సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబాకకి వెళ్దాం. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించారో అడుగుదాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళ నుంచి ఉంది కదా. సో ప్రజాపాలన అన్నారు కానీ ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు కానీ ఈరోజు ప్రజలు ఊసెత్తట్లేదు. ఈరోజు మళ్ళీ ప్రజల్ని ప్రలోభ పెట్టేందుకే ఏదైతే ఆగస్టు 15 అటువంటి డెడ్ లైన్ పెట్టారు, ఈ ఆగస్టు 15 డెడ్ లైన్ అనేది కేవలం ఎంపీ ఎలక్షన్స్లో గెలిచి వెళ్ళడానికి కోసమే అని చెప్పేసి తెల్లారులేస్తే బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఇదే పాయింట్ని తీసుకొని ప్రజలకు వెళ్తాం. వేరే పాయింట్ ఏం లేదు, ప్రజలకు ఏం చేస్తాము అనేటువంటి హామీలు కాదు, ఈ పాయింట్ని తీసుకొని వెళ్తాం. వాళ్ళు అదే తీసుకుపోతారు. నిజాన్ని కూడా అబద్ధంగా చెప్తుంటాడు ఆయన. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్నే సాధించి ఈరోజు ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నారు మెదక్ నుంచి. ప్రస్తుతం నీలం మధు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మదన్న. నమస్తే.